హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్క్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం జనవరి నెలలో లాంచ్ అయిన మొబైల్స్లో హిట్ అయిన మొబైల్స్ ఏంటి, అలాగే ఫ్లాప్ అయిన మొబైల్స్ ఏంటి అనేవి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను మొబైల్కి సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ చెప్పైతే మీకు ఇరిటేషన్ తెప్పించాలనుకోవట్లేదు. ఒకవేళ ఆ ఫోన్ హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, లేదా ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది, ఈ రీజన్స్ మాత్రమే చెప్తాను, చక్కగా వినండి. ముందుగా మనం హిట్ అయిన మొబైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ది మోటోరోలా సిగ్నేచర్ ఫోన్. ఇది 60,000కు లాంచ్ చేశారు. ఈ బడ్జెట్ లో 1.5K క్వాడ్ కర్వ్డ్ LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లేలో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 8-8 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, సోనీ LYT 600 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో లెన్స్, అలాగే ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో 8K 30 FPS లో డాల్బీ విజన్ వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు రేర్ సైడ్. అలాగే 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. హైరస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇవి చాలా మంచి స్పెసిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అన్ని బాగున్నాయి. 12+ 256GB వేరియంట్ 60,000కు లాంచ్ చేశారు కాబట్టి ఈ మొబైల్ ని హిట్ లిస్ట్ కిందకి కన్సిడర్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు వివో X200T ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 9400+ ప్రాసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX921 సెన్సార్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, ఇది సోనీ IMX882 సెన్సార్, అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. T-Star కోటింగ్ కూడా ఉంటుంది. 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది 12+ 256GB వేరియంట్ 60,000కు లాంచ్ చేశారు. ఆ 60,000లో మంచిగా డిస్ప్లే ఉంది, మంచి పర్ఫార్మెన్స్ కోసం మంచి ఇది ప్రాసెసర్ ఉంది, మంచి కెమెరాస్ ఉన్నాయి, అలాగే మంచిగా బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది, మంచి బ్యాటరీ ఉన్నందుకు. సో ఇది కూడా హిట్ లిస్ట్ లోకే కన్సిడర్ చేస్తున్నాను. అలాగే ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ P4 పవర్. ఇది 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది. అలాగే 10,001 mAh బ్యాటరీ ఉంటుంది. దీన్ని హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఈ బ్యాటరీనే. ఇక్కడ బ్యాటరీ హైయెస్ట్ ప్రయారిటీ అన్నవారు ఈ మొబైల్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ 8+ 128GB వేరియంట్ 26,000కు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ తో 24,000కు వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మంచి డిస్ప్లే అలాగే మంచి బ్యాటరీ లైఫ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ మొబైల్. అందుకోసమే దీన్ని హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేశాను. 10,001 mAh బ్యాటరీ ఉందని చెప్పేసి. పర్ఫార్మెన్స్ కోసం, కెమెరా కోసం తీసుకుంటానంటే ఈ ఫోన్ అయితే రికమెండ్ చేయను. ఇది ప్యూర్లీ ఫర్ బ్యాటరీ లైఫ్ కోసమే 10,001 mAh బ్యాటరీ ఉంది కాబట్టి. అలాగే ఇంకొకటి రియల్మీ 16 Pro Plus మొబైల్. ఇది 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సామ్సంగ్ HP5 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది సామ్సంగ్ GN5 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 7,000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 8+ 128GB వేరియంట్ 40,000కు లాంచ్ చేశారు. ఇక్కడ మనకు ఈ 40,000లో ఒక ప్రాసెసర్ తప్ప అన్ని బాగున్నాయి. డిస్ప్లే కానీ, కెమెరాస్ కానీ, బ్యాటరీ కానీ చాలా బాగుంది. అందుకోసమనే ఎవరైతే మంచి కెమెరా, మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ లైఫ్ కోసం చూస్తున్నారో వారి కోసం అని చెప్పేసి ఈ ఫోన్ ని యావరేజ్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను.
ఇక్కడ ఇది గేమ్స్ కి అయితే అంత బాగా పనిచేయదు, మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. అలాగే ఇప్పుడు రియల్మీ 16 Pro మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8+128GB వేరియంట్ 33,000కి వస్తుంది. ఈ బడ్జెట్ లో దీన్ని ఫ్లాప్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో 1.5K AMOLED డిస్ప్లే ఉన్నా, అలాగే 7000 mAh బ్యాటరీ ఉన్నా కూడా ఇందులో కెమెరాస్ ఒక మెయిన్ కెమెరా బాగుంటుంది అంతే, మిగిలినవి అయితే అక్కడ టెలిఫోటో లెన్స్ కూడా లేదు. అలాగే 7300 ప్రాసెసర్, ఇది అంత క్యాపబుల్ కాదు, గేమ్స్ కూడా హ్యాండిల్ చేయలేదు. ఇది అండర్ 15,000 బడ్జెట్ లో వచ్చే ప్రాసెసర్. ఇక్కడ ఈ కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ చూసి దీన్ని అయితే ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు రెడ్మీ నోట్ 15 సిరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో రెడ్మీ నోట్ 15 లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, అలాగే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 5520 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్ బట్టి ఈ ఫోన్ ని ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తాను. ఎందుకంటే ఈ స్పెసిఫికేషన్స్ తో ఉన్న ఈ రెడ్మీ నోట్ 15 ఫోన్ ని వీళ్ళు 23,000కు లాంచ్ చేశారు. అందుకని చెప్పేసి దీన్ని అయితే ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే రెడ్మీ నోట్ 15 Pro అండ్ Pro Plus మొబైల్స్ ని కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి అంత క్యాబుల్ ప్రాసెసర్స్ తో రావట్లేదు. ఈ రెండింటిలో డిస్ప్లే అండ్ బ్యాటరీ చాలా బాగుంటాయి, కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రాసెసర్ అలాగే కెమెరాస్ అంత మంచిగా అయితే లేవు. అందుకని చెప్పేసి వీటిని ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే రెడ్మీ నోట్ 15 ఫోన్ నే రీబ్రాండెడ్ చేసి వీళ్ళు పోకో M8 ఫోన్ గా తీసుకొచ్చారు. దీనికి 6+128GB వేరియంట్ కు 19,000 పెట్టారు. ఇందులో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 6 Gen 3 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అదే 5520 mAh బ్యాటరీ. ఈ ప్రాసెసర్ దీనికి వీళ్ళు మళ్ళీ 19,000 పెట్టారు. ఇక్కడ అంతా అయితే వాల్యూ కాదు, సో దీన్ని కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకొకటి లావా బ్లేజ్ డువో 3 ఫోన్, ఇది 6+128GB వేరియంట్ 17,000 పెట్టారు. ఈ 17,000లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు, మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్ ఇస్తున్నారు, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో వీళ్ళు ఇంకొంచెం మంచి స్పెసిఫికేషన్స్ తో ఇచ్చుండాల్సింది, కానీ వీళ్ళు ఈ స్పెసిఫికేషన్స్ కి 17,000 పెట్టారు. అందుకని చెప్పేసి ఈ ఫోన్ ని కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఓప్పో రెనో 15 సిరీస్, ఓప్పో రెనో 15, ఓప్పో రెనో 15 Pro, ఓప్పో రెనో 15 Pro mini, ఈ మూడింటిలో డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ బాగుంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు రెనో 15 లో 46,000కు 7 Gen 4 ప్రాసెసర్, వీళ్ళు ఈ రెనో 15 Pro miniకి 15 Proకి 60,000 కంటే పైన పెట్టి వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ని ఇచ్చారు. సో కెమెరాస్ మాత్రమే బాగుంటాయి, కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకు ఇంకా మంచి కెమెరా సెంట్రిక్ మొబైల్స్ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ 3 ఫోన్లని ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. Thank you so much for watching and bye bye now.